ఎలా ఉన్నారు అందరూ? నేను అభిషేక్ అయితే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అండ్ ఇవాళ మార్నింగ్ అయితే పొద్దున్నే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి టిమ్ హార్టన్స్ ఫార్మర్స్ ర్యాప్ అనమాట తినేసి వాల్మార్ట్ వెళ్ళిపోయాము. వాల్మార్ట్లో ఇవాళ మెయిన్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వీటికంటే కూడా వచ్చిన రీజన్ ఇంకొకటి, ఇంట్లోకి కొన్ని సామాన్లు తీసుకుందామని చెప్పి వచ్చాము, కొంచెం పెద్ద ఐటమ్స్. సో కంపేర్ చేసుకుంటే వాల్మార్ట్కి మిగతా ఏ ప్లేసెస్కైనా ఈ పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ కూడా చాలా తక్కువలో దొరుకుతాయి అన్నమాట మనకి. నేనైతే ఫస్ట్ పెద్ద ఐటమ్ వచ్చేసి మిర్రర్. నేను ఇంత తక్కువలో దొరుకుతుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ నేను ఆన్లైన్లో కూడా చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అందులో ఉన్నవన్నీ కూడా చాలా కాస్ట్ కనబడ్డాయి నాకు. పెద్ద మిర్రర్స్ అన్నీ విడ్త్ లెంత్ ఎక్కువ ఉండేవి, లైక్ $90, $99 అలా ఉన్నాయి అనమాట. సో నేను ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని రాలేదు, బట్ ఇక్కడికి వచ్చాక చూసి షాక్ అయ్యాను. బికాజ్ ఇక్కడ ఓన్లీ $34కి అసలు మంచి పెద్దది ఆర్చ్ ఉన్న మిర్రర్ దొరికింది. సో అది తీసుకుని వెళ్ళాము. దాంతోపాటు ఇంకొన్ని ఐటమ్స్, అండ్ ఇంట్లోకి వింటర్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకొన్ని డేస్లో. సో ఎప్పటి నుండో అనుకుంటా ఉన్నాం అనమాట కార్పెట్ తెచ్చుకోవాలని చెప్పి. సో ఫైనలీ అది ఇవాళకి కుదిరింది. సో ఫస్ట్ అయితే ఈ మిర్రర్, దాని తర్వాత కింద కార్పెట్ కూడా తీసేసుకున్నాము. దాని తర్వాత నేను ఫ్రెండ్స్ అయితే కలిసి మళ్ళీ పూల్కి వెళ్ళిపోయాము. బికాజ్ లాస్ట్ టైం పూల్కి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరికి కుదరలేదు, సో వీళ్ళిద్దరు మొహం పెట్టుకున్నారనమాట. అందుకని ఈసారి మళ్ళీ మేము ముగ్గురం కలిసి వెళ్ళాము. సో ఇట్ వాజ్ వన్ ఫన్ ఈవినింగ్ అని చెప్పాలి నిజంగా. సో పూల్లో చాలాసేపు టైం స్పెండ్ చేసాము. అండ్ ఈ పూల్లో ఇంకొకటి ఏంటంటే ఎగరడం, దూకడం, స్విమ్మింగ్లు చేయడం ఇలాంటివి ఏం చేయకూడదు. ఎక్కడున్నారో అక్కడ అలా కూర్చుని ఉండాలన్నమాట. నా ఫ్రెండ్ అయితే నిద్రపోయింది పడుకుని. సో పూల్ అయితే ఇలా ఉంటుంది, లోపలికి ఉంటుంది కొంచెం, బయట చిన్న ప్లేస్ అన్నమాట. సో ఇంతకు ముందు నేను బయట షూట్ చేయలేదు, ఈసారి టైం కుదిరింది నాకు. ఆల్సో సోనా రూమ్కి వెళ్ళిపోయి జస్ట్ ఊరికి చూసాం అసలు ఏంటి అని. దాని తర్వాత ఇవన్నీ ఫుడ్ నేను ఆర్డర్ చేశాను, బట్ నేనైతే తినలేదు. ఇవన్నీ నా ఫ్రెండ్స్ తిన్నారు. మీరు మళ్ళీ అనుకుంటారేమో నేను అన్ని జంక్ ఫుడ్ తింటా అన్నానని. నాకు నిజంగా పిజ్జాలు, బర్గర్లు అస్సలు ఇష్టం ఉండవు. అత్యవసరం ఇంకా కుదరదు అంటే తప్ప నేను తినను అనమాట. సో ఇంటికి వచ్చేసి మంచిగా ఫ్రెండ్స్ని కూర్చోపెట్టేసి వంట వండేసి అందరం తినేసాము. దాని తర్వాత ఇంకా అభిషేక్ కూడా వచ్చారు. తినేసిన తర్వాత బయటకు వెళ్ళిపోయామన్నమాట. ఇదైతే ఈ ఐస్ క్రీమ్ది కూడా అభిషేక్ కోసం వెళ్ళాను నేను, బట్ నేను కూడా తీసుకున్నాను. నేనైతే ఈ ప్లేస్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. లాస్ట్ టైం నేను ఇక్కడ లేను కదా, అభిషేక్ అనుకున్నారంట నువ్వు వస్తే నేను ఇక్కడికి తీసుకెళ్తాను అని. సో నేను వచ్చానని చెప్పి నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. సో అభిషేక్ తీసుకున్న ఫ్లేవర్ అయితే లిక్రిష్, నేనైతే స్ట్రాబెరీ చీజ్ కేక్ తీసుకున్నాను. అండ్ కింద ఉన్న ఫ్లేవర్ వచ్చేసి ఏదో క్లౌడ్ ఫ్లేవర్ అంట, అస్సలు బాగాలేదు నిజంగా. నాకైతే మనం ఒక్కాకు తింటాం చూడండి, ఆ టేస్ట్ వచ్చింది నాకు. ఆ కిల్లి, ఒక్కాకు ఇవన్నీ అస్సలు ఎందుకో ఆ కాంబినేషన్స్ ఇష్టం ఉండవు. సో అందుకనే నేను తినలేదు. సో తనది కూడా ఏం బాగాలేదు నిజంగా. అసలు ఎలా తింటున్నాడో తెలియదు అభిషేక్ అయితే. నాలుగు మొత్తం డార్క్ బ్లాక్ అయిపోయింది. సో ఇక్కడ అలా తినుకుంటూ గాసిప్స్ చెప్పుకుంటూ వాళ్ళైతే టైం అయిపోయి ఈవెన్ క్లోజ్ కూడా చేసి వెళ్ళిపోయారు షాప్. అయినా మేము కూర్చుని మాట్లాడుకుని తింటూనే ఉన్నాం అనమాట. సో ఇదంతా అయిపోయాక ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము, పడుకుని నిద్రపోయాము. అది ఇవాల్టి డే వ్లాగ్. మీరైతే రెస్ట్ ఆఫ్ ది వ్లాగ్ చూసి ఎంజాయ్ చేసేయండి. థాంక్స్, నమస్తే.